ప్రముఖులే టార్గెట్ గా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఊహాగానాలంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మొన్న షర్మిల, నిన్న లక్ష్మీ పార్వతి, ఈ రోజు సినీ నటి పూనం కౌర్లపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారు. వారి మనోవేదనను కలిగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రముఖులు, సినీ తారలు, సినీ నటులను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వారిపై అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. దీంతో వారి ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా వారికి మానసిక ప్రశాంతత కూడా లోపిస్తోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి ఆధారాలు లేకుండా కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో పోస్టు పెడుతున్నారు. దీంతో బాధితులంతా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బాట పట్టారు. కొన్ని రోజుల క్రితమే వైసీపీ నేత వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో తనకు వ్యక్తిగత భంగం కలిగే విధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెడుతున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రచారం వెనుక టీడీపీ హస్తముందని షర్మిల ఆరోపించారు. ఇక పోలీసుల విచారణలో పోస్టులు పెట్టిన వారు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు, స్టూడెంట్స్, 3 టీడీపీ సానుభూతిపరులు ఉన్నట్లు గుర్తించి 15 మందిపై ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. షర్మిల వ్యవహారం అలా ఉంచితే కొన్ని రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి కూడా డీజీపీకి కంప్లైంట్ చేశారు. కోటి అనే యువకుడు మీడియా ఛానల్స్, సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అసత్య ఆరోపణలు చేస్తూ కొన్ని అభ్యంతరకర పోస్టులు చేశాడని వెంటనే చర్యలు తీసుకోండి అంటూ డీజీపీ మహేందర్ రెడ్డికి కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కోటి చెబుతున్న దాంట్లో ఎంత వాస్తవముంది? కోటి వెనక ఉండి ఎవరైనా నడిపిస్తున్నారా? ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు కోటికి డబ్బులు ఆశ చూపి ఈ తతంగమంతా నడిపిస్తున్నారా అనేది బయట నడుస్తున్న చర్చ. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. మేము ఎన్టీఆర్ మహిళా శక్తి అనే పేరుతో కూడా ఎక్కడ ఇలా జరిగినా కూడా నేను వాళ్ళని ఉద్యమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. షర్మిల, లక్ష్మీ పార్వతి సంగతి అలా ఉంచితే తాజాగా ప్రముఖ సినీ నటి పూనం కౌర్ కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బాట పట్టారు. కొంతకాలంగా తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారంటూ ప్రముఖ సినీ నటి పూనం కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా పేరు మీద సో ఐ డోంట్ నో హూ హ్యాస్ డన్ ఇట్ బట్ దే హ్యావ్ టార్గెటెడ్ మై పర్సనల్ లైఫ్ వెరీ వెరీ బ్యాడ్లీ. సో ఇది ఎవరు చేశారు నాకు తెలియదు. So I want somebody to take charge of it, and I have complete trust on the police department to take an action because naato zarigindi inka vere ammayito zarigundi. ఇతర వ్యక్తులపై అసభ్యంగా అవమానపరిచే విధంగా వారి వ్యక్తిగత జీవిత విషయాలపై ఎవరైనా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితే సైబర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. సెక్షన్ 66A, 67 ఐటీ యాక్ట్ తో పాటు సెక్షన్ 509 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.